ఎట్టకేలకైతే జనసేన అయితే 18 సీట్లు అసెంబ్లీ స్థానాలు అయితే ప్రకటించిందండి. ఓవరాల్‌గా అయితే ఇంకా 3 సీట్లు అయితే పెండింగ్ ఉన్నాయి. ఆ 3 సీట్లు కాకుండా ప్రస్తుతం అయితే 18 సీట్లు అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చింది. వచ్చేసి పిఠాపురం నుంచేసి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. నెల్లిమర్ల నుంచి అయితే లోకం మాధవి గారు, అలానే అనకాపల్లి నుంచి అయితే కొనతల రామకృష్ణ గారు, అలానే కాకినాడ రూరల్ నుంచి అయితే పంతం నానాజీ గారు, రాజానగరం నుంచి అయితే బత్తుల బలరామకృష్ణ గారు, తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ గారు, ఈయనకి సీటు ఫస్ట్ నుంచే అనుకున్నారు ఇతను ఖచ్చితంగా అక్కడ తెనాల నుంచి పోటీ చేస్తారని. అలానే నిడదవోలు నుంచి కందుల దుర్గేశు, అలానే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబుకి అయితే ఇచ్చారు. అలానే యలమంచిల నుంచి సుందవరపు విజయ్ కుమార్కి అయితే ఇచ్చారు. అలానే పి గన్నవరం, యాక్చువల్గా పి గన్నవరం మహాసేన్ రాజేష్కి అన్నారు, కానీ ఫైనల్గా అయితే జనసేనకే ఇచ్చారు. గిడ్డి సత్యనారాయణ యాక్చువల్గా పి గన్నవరం ప్రకటించారు మహాసేన్ రాజేష్కి అయితే. ప్రకటించిన తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల అయితే తనకైతే ఆ సీటు తప్పించి జనసేనకి అయితే కేటాయించారు ఆ సీట్ అయితే. అక్కడ నుంచి